రైల్వే శాఖ నుంచి ఈసారి చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. అప్రాక్సిమేట్లీ 1 lakh వేకెన్సీస్ తో మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ సంబంధించిన షెడ్యూల్ అయితే అఫీషియల్ గా ఆర్ఆర్బి వెబ్సైట్ లోనే పెట్టడం జరిగింది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. 10th క్లాస్, ఇంటర్ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి, ఐటీఐ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి, ఇలా అందరికీ కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఆర్ఆర్బికి సంబంధించి ఏ ఒక్క అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే టెలిగ్రామ్ లో కూడా జాయిన్ అవ్వండి. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్. సో మనకి ఆర్ఆర్బి నుంచి అఫీషియల్ యొక్క యాన్యువల్ జాబ్ క్యాలెండర్ అయితే అఫీషియల్ వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. నేను మీకు డేట్ కూడా చూపిస్తాను చూడండి. ఇక మనకి 2024 ఫిబ్రవరి మంత్ లోనే మనకి రిలీజ్ చేశారనమాట. సో యాక్చువల్ గా మనకి ఏంటంటే కనుక రైల్వే శాఖ నుంచి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్స్ అయితే రావు. కానీ ఈసారి నుంచి మనకి రైల్వే డిపార్ట్మెంట్ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆ కీలక నిర్ణయం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మీకు రైల్వే శాఖలో ఏవైతే ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు ఉంటాయో ప్రతి సంవత్సరం కూడా మీకు మేము నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తామని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా మీకు ఈ మంత్స్లో మీకు ఈ నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పేసి అఫీషియల్గా షెడ్యూల్ అయితే అనౌన్స్ చేసింది. దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే చూడండి, మనకి జనవరి టు మార్చ్. సో మనకి జనవరి టు మార్చ్ మంత్లో ఇక్కడ మనకి ఏఎల్పి నోటిఫికేషన్ అయితే ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేస్తారు. ఈసారి ఆల్రెడీ మనకి రిలీజ్ అయిపోయింది. ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ 10+2తో అప్లై చేసుకునే విధంగా అరౌండ్ 5,000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఎవరైతే అప్లై చేసుకోండి. ఫిబ్రవరి 19 వరకు మీకు లాస్ట్ డేట్ అయితే ఉంది. ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో కూడా చేశాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి మిస్ అవ్వద్దు. చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. దాంతోపాటు ఏప్రిల్ నుంచి జూన్ మంత్ లోపు మనకి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా టెక్నీషియన్ నోటిఫికేషన్స్ అయితే మేము వేస్తామని చెప్పేసి చెప్పారు. సో అయితే మనకి ఈసారి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రీపోన్ చేశారనమాట. టెక్నీషియన్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ ప్రీపోన్ చేసి సో మనకి ఫిబ్రవరి 2024 అంటే ఈ మంత్లోనే మనకి నోటిఫికేషన్ వస్తుంది. సో రేపు ఎల్లుండో వస్తుంది ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా చెప్తాను. ఎన్ని వేకెన్సీస్ ఉంటాయంటే అప్రాక్సిమేట్లీ 10,000 వరకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకేనా, దానికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు 10+2 క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే లైక్ ఐటీ లాంటి క్వాలిఫికేషన్స్ మీ దగ్గర ఉన్నాయనుకోండి, సో దానికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రీవియస్గా ఏంటంటే ఏఎల్పీ అలాగే టెక్నీషియన్ జాబ్స్కి సింగిల్ నోటిఫికేషన్ అయితే ఉండేది. కానీ ఈసారి అలా కాదు. ఏఎల్పీ సెపరేట్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. టెక్నీషియన్ జాబ్స్కి సంబంధించి సెపరేట్ నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఈ మంత్ ఇస్తున్నారు. ఓకేనా, ఆ విధంగా సెపరేట్ చేస్తారనమాట. అలాగే జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో మీకు ఇక్కడ ఎన్టీపీసీ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. లైక్ ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఎన్టీపీసీకి సంబంధించి డిగ్రీ క్వాలిఫికేషన్తో ఒక నోటిఫికేషన్ వస్తుంది. అలాగే అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే 10+2 లెవెల్తో మరొక నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. జూనియర్ ఇంజనీర్స్, పారామెడికల్ కేటగిరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ జూలై నుంచి సెప్టెంబర్ మంత్లో అయితే వస్తాయి. అలాగే అక్టోబర్ నుంచి డిసెంబర్ మంత్లో ఇక్కడ మీకు లెవెల్ 1 పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. అలాగే మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించిన జాబ్స్ కూడా మనకైతే వస్తాయి అనమాట. ఈ విధంగా మనకి డిఫరెంట్ జాబ్స్కి సంబంధించి విధంగా షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది గైస్. ఓకేనా, అయితే మనకి ఏవైతే ఎన్టీపీసీ జాబ్స్ అలాగే మినిస్ట్రియల్ జాబ్స్, లెవెల్ 1 జాబ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి వన్స్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మోస్ట్లీ ఈ మంత్లోనే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి గైస్. ఎందుకంటే ఇది మాత్రం మనకి ప్రీపోన్ చేశారనమాట. ఎలక్షన్స్ ఉన్నాయి కదా, కాస్త వాళ్ళకు కూడా ఉపయోగపడాలి కాబట్టి సో కొంచెం ప్రీపోన్ అయితే చేశారు. ఇవి ప్రీపోన్ చేయడానికి టైం అయితే లేదు కాబట్టి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనకి కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా ఇదే షెడ్యూల్ని బేస్ చేసుకుని మనకైతే నోటిఫికేషన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. సో ఈ విధంగా మనకి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇవే కాకుండా మనకి రైల్వే జీడీ, దాంతోపాటు ఎస్ఎస్సి, అలాగే ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, సో ఇటువంటి జాబ్స్కి సంబంధించి సెపరేట్ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. భారీ వేకెన్సీస్ అయితే ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి ఆర్ఆర్బీ చెప్పింది కాబట్టి ఈ అప్డేట్ అయితే ఇస్తున్నాను. ఎప్పుడు కూడా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎప్పుడైనా రైల్వే సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రాగానే ఖచ్చితంగా మీకు అప్డేట్స్ అయితే తెలియజేస్తూ ఉంటాను. మంచి ఇంపార్టెంట్ బిట్స్ కానీ, టిప్స్ కానీ, ట్రిప్స్ కానీ ఇవన్నీ కూడా మీకు అయితే ఇస్తూ ఉంటాం గైస్. అలాగే మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇచ్చి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.